సమ్మర్ వచ్చేసింది. ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేక బోలెడన్ని పానీయాలని తాగేస్తుంటాము. కానీ ఇంట్లోనే మనం ఈజీగా చేసుకునేటువంటి పానీయం ఉంది. అదేనండి సబ్జా గింజల పానీయం. ఒకప్పుడు ఇంట్లో వేడి చేసిందంటే చాలు సబ్జా గింజలు నానబెట్టుకొని చక్కెర వేసుకొని పానీయాన్ని తాగేవారు. కానీ దాన్ని మర్చిపోయారు. కనుక ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. ఇది చలవ చేయడమే కాదు, ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని మన ఆయుర్వేదం చెబుతుంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్ ఇలా మరెన్నో వ్యాధులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను చూపిస్తున్న విధంగా అందరూ చేసుకోండి. మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. చాలా ఈజీగా చేసుకునేది కాబట్టి అందరూ తప్పకుండా చేయండి. ఇంకా దీనివల్ల డీహైడ్రేషన్కు గురయ్యేవారు సబ్జా గింజల పానీయం తాగితే చాలా మంచిది. వికారం, వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం తాగడం ఉత్తమం. గ్లాసు సబ్జా గింజల పానీయాన్ని నిత్యం పిల్లలకు తాగిస్తే చాలా మంచిది. వారు ఆరోగ్యంగా ఎలాంటి ఇన్ఫెక్షన్లు దగ్గరకు రావు. సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైనటువంటి ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఈ వంటి పోషకాలు లభిస్తాయి. వారికి ఎంతగానో ఇది తప్పకుండా అవసరం కనుక తప్పకుండా పిల్లలు, పెద్దలు, మహిళలు అలా ప్రతి ఒక్కరు కూడా ఇది తాగవచ్చు. మీరు కూడా తప్పకుండా దీనిని ట్రై చేయండి. మీకు ఇష్టమైతే చక్కెర వేసుకోండి, కానీ ఎక్కువ శాతం చక్కెర వేసుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెంతో సమాచారం తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇది మధుమేహానికి, బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది అన్నం తినే ముందు తాగాలి. కడుపు నిండిన భావన కలుగుతుంది కనుక ఆహారం తక్కువ తీసుకుంటారు.